jungle. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ డబ్బులు ఎప్పుడు పడతాయని కూడా ఇదివరకు మన వీడియోస్ చూసి చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది. ఈ అమౌంట్ ఎప్పుడు పడ్డాయి, ఈ అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది మీ నోటిఫికేషన్ రావట్లేదని కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డబ్బులు అంటే కరువు పని అమౌంట్ 9th డేట్ నాడైతే ఈ నెల 9వ తేదీన ప్రతి ఒక్క కూలీ అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఆ వీడియో ఓపెన్ చేసి అయితే చూడండి. మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, ఎన్ని రోజుల అమౌంట్ పడ్డాయి, ఎంత అమౌంట్ పడ్డాయి కూడా క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా మీరే సింపుల్గా మీ మొబైల్లో ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే, మీరు డౌన్లోడ్ ఆధార్ ఉంటుంది కదా, దానిపైన సెలెక్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ను కూడా ఎంటర్ చేయండి. ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో దానికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ ఆధార్లో మీ ఆధార్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీకు బ్యాంక్ సీడెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంకులో మాత్రమే ఈ ఉపాధి హామీ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. ఇదివరకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా మీకు ఏ ఖాతాలో ఈ అమౌంట్ జమ చేయబడ్డాయో తెలుసుకోండి. లేదంటే మీ దగ్గరలోని బ్యాంకుకి కానీ లేదంటే ఏఈపీఎస్ సెంటర్కి అయితే వెళ్ళండి. మీ ఆధార్ కార్డుతో చెక్ చేసి మీకు ఎంత అమౌంట్ పడ్డాయి, ఏ బ్యాంకులో పడ్డాయి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఉపాధి హామీకి కానీ లేదంటే ప్రభుత్వ పథకాలు ఆన్లైన్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.